ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 35వ అధ్యాయం 5వ వచనం. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. ప్రవక్త అయిన యెషయా ఈ ప్రవచన గ్రంథాన్ని రాస్తారు. యెషయా ఎన్నో ప్రవచనాలు జరగబోయేవి తెలియచేశారు. యేసుక్రీస్తు జన్మ, జీవితం, ఆయన పరిచర్య, ఆయన చేయబోయే కార్యాలు, వీటిని క్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించకముందే 650 సంవత్సరాలకు పూర్వం యెషయా ఈ ప్రవచనాలు ప్రవచించారు. 35వ అధ్యాయం 5వ వచనంలో ఈ ప్రవచనం క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి జీవితంలో నెరవేరినట్లు మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు అనేకుల జీవితాల్లో ఉన్న భౌతిక గ్రుడ్డితనాన్ని తెరిచి నేత్రాలు ప్రసాదించారని తెలియజేస్తారు. అలాగే ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉండి నిజ దేవుని తెలుసుకొనలేని గ్రుడ్డితనము నుండి కూడా సౌలు లాంటి వారికి తన దివ్య వెలుగును దర్శింపచేసి మనోనేత్రాలు తెరిచినట్లు మనం చదువుతాం. పౌలు అంటాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున అంటారు. తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరిచిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక క్షమింపబడ్డాను అని చెప్తారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అని మనం గమనిస్తే, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా దేవుడు మానవులను సృజించి మంచి తోటలో, ఏదైనా తోటలో వారిని ఉంచి ఆశీర్వదించి వారికి ఒక షరతు ఆజ్ఞాపించారు. మీరు ఈ తోట చెట్ల ఫలములను అన్నింటినీ నిరభ్యంతరముగా తినవచ్చు. ఈ 2 చెట్లలో ఒకటి జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు. ఈ జీవవృక్ష ఫలాలనిచ్చే ఈ చెట్టు ఫలాలు మీరు తినండి, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే ఈ ఫలాలు మీరు తినవద్దు అని చెప్పగా, అపవాది సాతాను హవ్వతో, నీవు తిను దినమున మీ కన్నులు తెరవబడునని చెప్పి వారిని తినుటకు ప్రేరేపించాడు. వారు ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో వారిద్దరి కన్నులు తిన్నట్లు, తినిన తరువాత తెరవబడినట్లు వ్రాయబడింది. అంతవరకు వారు దిగంబరులమని గుర్తించకుండా వారిని నింపిన మహిమ, దేవుని మహిమ వారు అనుభవించేవారు ఎప్పుడు ఈ ఫలాలు తిన్నారో వారు ఆ మహిమను కోల్పోయారని రాయబడింది. అంతవరకు వారు చూచిన దేవుని యొద్దకు వెళ్ళగలిగిన ధైర్యాన్ని కోల్పోయారు. వారు చెట్టు చాటున దాగుకున్నట్లు, అంజూరపు ఆకుల కచ్చడములు చుట్టుకున్నట్టు రాయబడింది. ఇక దేవుని చూచే విషయంలో పూర్తిగా గ్రుడ్డివారయ్యారు. లోకాన్ని, మంచి చెడ్డలను ఎరిగిన వారుగా ఉన్నారు, కానీ నిజ దైవాన్ని చూడలేని, సేవించలేని గ్రుడ్డితనాన్ని నేటికీ మానవులు కలిగి ఉన్నారని మనం చెప్పాలి. అయితే దేవుని వాగ్దానం, గ్రుడ్డివారి కన్నులు తెరవబడతాయి, చెవిటివారి చెవులు విప్పబడును, దేవుని చూడలేని కన్నులు చూచేలాగున తెరవబడతాయని, దేవుని స్వరాన్ని వినలేని చెవులు విప్పబడతాయని రాయబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఎఫెసు సంఘానికి యోహాను రాస్తూ, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాకని రాయబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం నుండి 22 వచనాల్లో మనం గమనిస్తే, యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం నేడు మీ వినికిడిలో నెరవేరింది అని యేసయ్య చెబుతారు. ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించడం, చెరలోని వారికి విడుదల, గ్రుడ్డివారికి చూపు, నలిగిన వారికి విడుదల, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపారు అని యేసయ్య చెబుతారు. ఈరోజు ఇంకా దేవుని చూడలేని కన్నులు, ఆయన స్వరం వినలేని చెవులుగా కాక, ఆయనను చూచి సేవించే, ప్రార్థించే జీవితాలు ప్రభువు ఇవ్వాలని ఒక సేవకునిగా ఈ మాటలు తెలియచేస్తూ, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న మాట ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ, ఈ మాటల ఆశీర్వాదాన్ని ప్రభు మన జీవితాల్లో సమృద్ధిగా దయచేయనుగాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, గ్రుడ్డివారి కన్నులు తెరవబడును. ఆమెన్.